హల్లెలూయా. దేవునికి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి 27వ అధ్యాయం 59వ వచనం. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో కట్టి తాను రాతిలో తొలగించుకుని ఉన్న కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయిన మగ్దలేని మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునతో కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించుము. వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో అని. అప్పుడు మొదట వంచన కంటే కడపడి వంచన మరి చెడ్డదయ్యిందని చెప్పిరి. అందుకు పిలాతు కావలవారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రం చేయని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాత్రికి ముద్ర వేసి సమాధి భద్రం చేసిరి. ఏం చేశారంట? సమాధిని భద్రము చేసి ఉంచారు. ఏంటి ఇక్కడ అసలు? ఈయన చెప్పినట్టు 3వ రోజు లేచిని లెగుస్తారేమో, లేక తన శిష్యులు వెళ్ళి దొంగతనం చేసి దాచేసి ఆయన లేచాడున్నాడని చెబుతారేమోనని ఎవరు చెబుతున్నారు? పిలాతుకు చెబుతున్నారు. వీళ్ళు అయ్యా మనం ఏదో ఒకటి చేయాలి, అసలు వాళ్ళ శిష్యులు ఏదో కొట్టేసి మాయమంత్రం చేసి యేసు ప్రభు లేచిపోయి ఉన్నాడని, 1 లక్షలు వచ్చేసాడని పుకారు పుట్టిస్తారని ఆలోచనతో ఉన్నారని ఈయన పిలాతుకు చెబుతుంది జరిగింది. ఇక్కడ చూస్తూ వచ్చాం మనం. అయితే పెద్ద రాయిని తొలగించి దానికి అడ్డం పెట్టి సమాధికి కావలి వారిని పెట్టి ఉన్నారు. కానీ అడ్డు పెట్టి ఉన్నది, ముద్రించబడి అడ్డు పెట్టబడిన రాయిని, రాజుక ముద్రని ఏం చేశాడు సుప్రీం వారు? తొలగించేశారు. సేమ్ ఇదే ఒక సిచ్యువేషన్ ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూడగలుగుతాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ఎస్తేరు 8. అయితే రాజు పేరిట రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన ఏ మానవులను మార్చజాలడు. కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరంతో దానిని ముద్రించుడి. ఏ ఆజ్ఞ, ఏ ముద్ర మారింది ఇక్కడ? రాజు ముద్ర. ఒక్కసారి రాజు ఆజ్ఞాపించినాక ఏ మాత్రము శాసనం కొట్టివేయబడటము అసాధ్యము. ఏ శాసనం అయ్యా అంటే, యూదుడనేవాడు ఆ దేశంలో ఒక్కడు కూడా సజీవుడుగా ఉండకూడదు అనే యొక్క దొంగ శాసనాన్ని సృష్టించే రాజుతో ముద్ర గుర్తించారు. రాజు ముద్ర ఎవరు మార్చి ఉన్నారంటే రాజుని మార్చాడు. ఎలా మార్చాడు? ఇక్కడ జరిగిన సంభాషణ ఏంటి చూస్తే, తన స్వచ్ఛలను కాపాడుకోవటానికి ఎస్తేరు పెన్నుగలాడింది. ఏమైంది? పెన్నుగలాడింది. ఉపవాసం వ్రతాన్ని పాటించి రాజు దగ్గరికి వెళ్ళి యూదుల పట్ల జరుగుతున్న కుట్రను తెలియచేసి కన్నీరు మున్నెళ్ళినప్పుడు రాజు హృదయం కరిగిందంట.
హల్లెలూయా. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీ కన్నీరు చూచువాడు అంటున్నాడు ఆయన. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ శాసనం అయినా సరే నేను కొట్టివేయగలడని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ చూస్తే మృతులలో పెట్టబడిన క్రీస్తు, అంతేనా? సమాధులు పెట్టబడి ఉన్న ఆయన ఏ ముద్రను బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి ఉన్నాడు? ఏ రాయి తొలగించుకుని? రాజముద్ర తొలగించి మరణాన్ని జయించి వచ్చి ఉన్నాడు. అక్కడేమో లోక రక్షకుడు బయటకు వచ్చి ఉన్నాడు. ఇక్కడ రాజముద్ర తొలగించబడి యూదులకి రక్షణ వచ్చి ఉంది. హల్లెలూయా. అంటే ఏ ముద్రైనా సరే ఎంత పాలైన ప్రస్తుతమైనదినే కావచ్చు, కానీ దేవుడు తన ప్రజల పక్షాన్ని రాజుమాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లు ఎస్తేరు తన స్వజనులు కాపాడుకోవడానికి కాదులే, కానీ రాబోతున్న తరాలకు ఒక మాదిరి తరం చూపిస్తుంది. ఇక్కడ ఒక రక్షణ మార్గం. ఇక్కడ దేవుడు నమ్ముకుంటే ఏమాత్రం దేవుడు త్రోసివేసేవాడు కాడని విషయాన్ని ఆ యొక్క తల్లి మనకు చూపిస్తుంది. ఇక్కడ మాదిరిని అంటది మొదటికైతే, నేను ఇక్కడ ఉపవాసం ఉంటున్నాను, మీరును ఉపవాసం ఉండి 3 రోజులు ప్రార్థన చేయండి. అన్నపానములు మానవేసి 3 రోజులు యూదులు ఏం చేసి ఉన్నారా అంటే ఉపవాసం నుండి దేవునికి కనపరుచుకుని ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఒక ముద్ర వచ్చి నీ జీవితాన్ని ఆటంకపరచవచ్చు. అంటే శ్రమ అనే ముద్ర, నువ్వు చేయించలేని ముద్ర, నువ్వు బయటికి రాలేని ముద్ర. కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా నేను ఏదైనా చేయగలుగుతానని, నేను దాని నుంచి బయటికి రాలేనయ్యా అంటారు. అంటే ఏ ముద్రైనా సరే కావచ్చు. ఈరోజు దేవుడు ఏ ముద్రనైనా తొలగించగలడు. యూదులకు మరణం నుంచి ఆయన తప్పించి ఉన్నారు. హల్లెలూయా. ఆ స్త్రీ కంకణం కట్టుకోకపోతే ఈనాడు యూదుడు అనేవాడు అక్కడ ఉండేవాడు కాదు. దేవుని సంకల్పం ఏంటంటే యూదుల నుంచి లోక రక్షకుడు రావాలి. తన ప్రజలను ఆయన ఏమాత్రము విడిచిపెట్టడం. అనేకులు అజ్ఞానులుగా ఉన్నను కొంతమంది ఏం చేస్తారంటే ఉక్కరును విత్తనం లేవనెత్తుతారు. దీనికి మిగతా వారికి ఆదరణ కలిగించడానికి, రక్షణ ఇవ్వటానికి. ఎజ్రా చదువుతూ ఉంటే ఎజ్రా గ్రంథంలో వారు ఎలా ఉన్నారంటే ఆ జనులు అంటే దేవుని ఆజ్ఞను మించి వాళ్ళు ఏం చేశారంటే అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఏం చేస్తున్నారు? అన్ని జనాంగాన్ని పెళ్లి చేసుకున్నారు. ఆ అధ్యాయం చదువుతూ ఉండగా పుస్తకంలో ఎజ్రా వీరి పక్షంన దేవుడి దగ్గర మొరపెడతా మనం చూస్తూ ఉంటాం. అక్కడ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు అంటారు, అయ్యా మేము తప్పు చేస్తాము, ఆ నిమిత్తం నువ్వు దేవునికి విన్నపం చేయమంటావు. అక్కడ ఉండే మెలికి ఏంటయ్యా అంటే వీళ్ళు చేసేటప్పుడు గ్రహించలేకపోవడం కాదు, అది యొక్క వ్యామోహంలో పడిపోయి ఆ స్త్రీలు నీకేసి పెళ్లి చేసుకుంటున్నారు. దేవుడు క్షమించాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మలినమైన దాన్ని విడిచిపెట్టాలి. ఎజ్రా ఒకటే అంటాడు అక్కడ, మీరు వివాహం చేసుకున్న వారిని అన్య స్త్రీలు కాబట్టి వారిని మీరు విడనాడాలి. ఇదే దీనికి పరిష్కారం. ఇలా శాపము పాపం పోవడానికి గొర్రె పిల్లలు తీసుకొచ్చి వధించడం అక్కడ మనం చూస్తామంటాం. కాకపోతే ప్రభు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే దానికి దీనికి లింక్ ఏంటంటే ఇక్కడ యూదులు ఏ తప్పు చేయలే, ఇక్కడ మరణించబడటానికి వాళ్ళు ఏ తప్పు చేయలే, కానీ వీరి మీద కుట్ర పొంది ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభు కూడా ఇక్కడ ఏ తప్పు చేయలే, కానీ వీరు ఈయన ఏం చేస్తున్నారు? శిక్ష విధించినారు. సర్వలోక పాపకు అంతటను ఆయన మోసుకుంటూ వచ్చిన్నారు. ఇక్కడ ఎజ్రాలు చూస్తారేమో వీరు చేసిన శిక్షకి వీళ్ళు పడుతున్నారు. ఇక్కడ ఏ రక్తం కిందకు వచ్చినారంటే కోళ్ళకి రక్తం కిందను
గొర్రెలకి రక్తం కిందకు వచ్చి మమ్మల్ని పరిశుద్ధపరచమని, మా స్వజనులు మా బిడ్డలను వారిని కాపాడమని అక్కడున్న పెద్దవాళ్ళు, అంటే ఆ యొక్క వంశవారీగా ఉన్న పెద్దవాళ్ళు వచ్చి ఎజ్రా ముందు ఆయన పాదాల దగ్గర కూర్చొని అడుగుతూ ఉంటారు. ఈరోజు ఈ మూడింటికి లింక్ ఏంటయ్యా అంటే ఒకటే, ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ కావాలి. హల్లెలూయా. మొదటిగా మనం చూసిన వారిని, యేసు ప్రభువు వారిని చూస్తే ఆయన ఇక్కడ ఏం చెబుతున్నాడయ్యా అంటే, నేను మిమ్మల్ని సజీవుగా నిలపడానికి నేను మృతుడనై సజీవుడనై లేచున్నానని చెబుతున్నాడు. దానికి ఏది అడ్డొచ్చినా సరే నేను దాటించదను అంటున్నాడు. హల్లెలూయా. మనిషి దాటించలేనిది ఏంటో తెలుసా? మరణం ఉంటే దాటలేడు. దీన్ని జయించలేడు మరణం. పుట్టినవాడు ప్రతి ఒక్కడు మరణం చూడవలసిందే. కానీ ఆ మరణాన్ని దాటించేవాడు సర్వోన్నతుడైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనం రెండో మరణాన్ని చూడకుండా తప్పించడానికి ఆయన మృతుల్లో నుంచి సజీవుడై లేచి ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. యోధులను రక్షించడానికి ఎస్తేరు కంకణం కట్టుకుని 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ఉంది. ఇది ఎలా ఉందంటే, వారి మీద రాని నిందను వీళ్ళు అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ టార్గెట్ ఒకటే, అక్కడ మొద్దుకై చంపాలి, యూదులు అనేవాడు అక్కడ ఉండకూడదు అనేది ఒకే ఒక టార్గెట్. అక్కడ యేసు ప్రభువు వారి విషయంలో కూడా సిలువ మీద ఉన్నప్పుడు దొంగ అంటాడు, అయ్యా నేను దొంగని మోసగాడిని, ఈ శిక్ష నాకు తగినదే, నీకు తగినది కాదు ప్రభువా అంటాడు. నువ్వే తప్పు చేసావని ప్రభువా ఈ యొక్క శిక్షను అనుభవిస్తాను అంటాడు. అంటే ఈ లోకం మనం అనుభవిస్తున్న శిక్షకి ఏదో ఒక బలహీనత ఉంది కారణం. ఈరోజు తొలగిపోతానికి యేసు ప్రభువు వారు సిలువ మీద వేలాడి ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యమానుసారంగా మనం చూస్తూ ఉంటుంటే ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను మీ కోసము ప్రాణము పెట్టి సజీవుడునై లేచి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎస్తేరును చూస్తే తన స్వజనులు కాపాడుకున్నట్టు చూస్తున్నాము. ఇక్కడ మనం చూస్తుంటే, ఎజ్రా చూస్తుంటే ఆ పాపము చేస్తున్న వారి పక్షాన ఒక రక్తమును, ఒక జీవిని భరించి పాప పరిహారమును చూడగలుగుతున్నాము. అయితే మనుషుల యొక్క రక్తము కాదే కానీ సర్వోన్నతుడైన దేవుని యొక్క రక్తమే దానికి ఏంటంట పరిహారము. హల్లెలూయా. ఈరోజు ఆ యూదులు చేసిన ప్రతి పాపానికి పరిహారంగా ఆ రోజు గొర్రెలను వదిలించి ఉన్నారు. కానీ ఈరోజు యేసు ప్రభువారు సర్వలోకానికి ఏం చేసి ఉన్నాడు? పాప పరిహార బలి అర్పించి ఉన్నాడు. నువ్వు ఆ పద్దానికి మా అనుకో దేవుని, నేను పాపని ఎందుకని నీ పాపాన్ని ఆయన మోసేసాడు. అంటే నువ్వు పద్దానికి వచ్చించావనుకో, అయితే నీకు విడుదల రాలేదు, ఈ లోక రక్షణకు రావాలనే ఉద్దేశంతో ఉన్నట్టు మనం ఆలోచించాలి. రక్షణ పొందిన వాడు ఈ మాటలు మనం పలకూడదు పద్దానికి. ఎందుకంటే ఆ ప్రభు చెప్పిన మాటకు వ్యతిరేకంగా మనం ప్రవర్తించినట్టుగా మనం ఆలోచించాలి. ప్రభు అన్నాడు ఈరోజు, నేను యూదులకు రక్షణ కలిగించినట్లు, మరణాన్ని తప్పించినట్లు ఈనాడు లోకం అంతటను రక్షణ కలిగించి ఉన్నాను. హల్లెలూయా.